మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన సమస్య, ఆ సమస్య మీద మాట్లాడటం అవసరమని భావించాను. ఆ సమస్య ఏంటంటే 1967లో సిపిఎం పార్టీ నుంచి ఈ దేశంలో విప్లవం తీసుకురావాలి అంటే ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్య పద్ధతులలో కానీ లేకపోతే తీసుకురాలేము. దేశంలో పరిస్థితులన్నీ పరిపక్వమయ్యాయి. అందుకని సాయుధ పోరాటం ద్వారానే ఇది సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఆధారంగా ఒక సిద్ధాంత సమస్యగా దాన్ని తీసుకొని చైనాలో ఎట్లయితే సాయుధ పోరాటాన్ని గెరిల్లా పోరాటం చేసి సాధించామో ఇక్కడ కూడా సాధ్యమవుతుంది అని చెప్పి చీలిపోయారు. సిపిఎం పార్టీ నుంచి చీలిపోయి మావోయిస్టులుగా ప్రారంభం చేశారు పార్టీని. శ్రీకాకుళంలో మొదలైంది ఆ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం. సరిగ్గా ఇప్పటికీ 50-60 సంవత్సరాలుగా వస్తుంది. ఆ చీలే రోజు పార్టీలో జరిగిన చర్చ ఏంటంటే భారతదేశంలో విప్లవానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. విప్లవం రావాలి అంటే ప్రజల పాత్ర ఉండాలి. ప్రజల పాత్ర ఉండాలంటే ప్రజలు దానికి సుముఖంగా ఉండాలి. ఇప్పుడు ప్రజలు దానికి సమాయత్తంగా లేరు. అందుకని ప్రజా ఉద్యమాలని ఉధృతంగా చేయడం ద్వారా ప్రజల్లో మనం అనుకునే విప్లవం కోసం ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే ఉద్యమాలను నిర్వహించడం ద్వారా రానున్న కాలంలో మనం సాధించాల్సిన అవసరం ఉంటుంది. అది ఈ దేశంలో భూస్వామ్య ప్రభుత్వం ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో పట్టుగలిగి ఉన్న ఈ పాలకుల యొక్క విధానాన్ని ఎండగట్టి వాటన్నిటిని ప్రజలు చైతన్యం చేసి వాటికి వ్యతిరేకంగా నిలబడే పోరాటాలు చేసి ఆ రకంగా మనం సాధించాలి అనేది ఒక వాదన. లేదు అవసరం లేదు, ప్రజల దగ్గర ప్రజలే తయారవుతారు, మనం పోయి తుపాకులు తీసుకుని ఉద్యమాన్ని ప్రారంభం చేస్తే ప్రజలే దానికి సమాయత్తమవుతారు, ప్రజలు సహకరిస్తారు, విప్లవం తీసుకురావచ్చు అని చెప్పి ఆనాడు వాదన వచ్చింది. ఈ రెండు వాదనలు రెండు పార్టీలుగా చీలిపోయి, ఒకటి నక్సల్బరీ, అదే సిపిఎం పార్టీగా వాటిని నిలబడింది. ఈ దగ్గర 60 సంవత్సరాల కాలంలో వచ్చిన అనుభవాన్ని చూసినప్పుడు వాళ్ళు చీలిపోయిన తర్వాత చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలు గణనీయమైనవి, శ్లాఘించదగినవి అన్నది మినహాయింపు. వాళ్ళ ఆశయం గొప్పది. స్వస్థ ప్రజల కోసం స్వస్థం కావాలని కోరుకోవడం అనేది గొప్ప ఆశయం. ఆశయ సాధనకు వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పు. ఆ తప్పుడు మార్గాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆచరించి అనుభవంలో నేర్చుకుంది ఏంటంటే ఇప్పుడు మనం ఇక సాయుధ పోరాటాన్ని ఇప్పటిదాకా ప్రజలలో మనం అరణ్యాలలో కానీ ప్రజలలో కానీ మనం స్థానం కలిగి ఉన్నాము, పట్టులు సాధించగలిగి ఉన్నాము. కానీ ఇప్పుడు అది సడలిపోయింది. మనం నిలబడిన భూమి మీద నిలబడలేని పరిస్థితి, భూమి కుంగిపోతుంది. కాబట్టి మనం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచనలకి సిపిఎంఎల్, మావోయిస్ట్ పార్టీలు మొత్తం కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేంటంటే దీని ద్వారా విప్లవం సాధించడం అనేది అసాధ్యమైన విషయం. ఇప్పుడు మనం అనుసరించిన పద్ధతి వల్ల జనజీవన స్రవంతిలోకి వెళ్ళి ఆయుధాలు మొత్తం పక్కన పెట్టేసి ప్రజా ఉద్యమాలను నిర్వహించడం పరిష్కారం తప్ప ఇంకో మార్గం లేదు
ఆ నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి చర్చలకి వాళ్ళు ఆహ్వానించారు, చర్చలు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. పట్టించుకోలేదు మాట చెప్పాల్సి వస్తే. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా ఉద్యమాన్ని అణిచిపారేయడం కోసం నిర్దాక్షిణ్యంగా అత్యధిక ఆధునిక ఆయుధాలు అట్లాగే టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ స్థావరాల మీద చూడటం, బాంబులు వేసి దాడులు చేయటం, పట్టుకోవటం, చంపటం, ఒక మారణ హోమం సాగించారు. ఇది జరిగిన తర్వాత అంతకుముందు తట్టుకొని నిలబడగలిగిన పరిస్థితి ఏదైతే ఇప్పుడు లేకుండా పోయింది. అంటే ఒక మాటలు చెప్పాల్సి వస్తే నేలను విడిచి సాము చేసిన పరిస్థితి వచ్చేసింది. నేల మీద కాకుండా సాము చేయడం అసాధ్యమైన విషయం. అట్లాగే ఆనాడు సిపిఎం పార్టీ చెప్పింది, ఒక తల్లి ప్రసవించాలి అంటే ఏ బిడ్డనైతే కడువులో మోస్తుందో తల్లి, ఆ తల్లి ప్రసవ వేదన పడాలి, ఆ తల్లికి నొప్పులు రావాలి, మంత్రసాని నొప్పులు పడితే వచ్చేది కాదు అని చెప్పింది. అది ఆచరణలో ఈనాడు రుజువు అయిపోయింది. సిపిఎం పార్టీ ఆనాడు ఏం చెప్పిందో అది రుజువు అయిపోయింది. చివరికి ఏ స్థాయికి పోయిన రెండు వాళ్ళు మొత్తం ఆయుధాలు పడేసి వచ్చేసి జనజీవి విశ్రాంతిలోకి వచ్చి పనిచేద్దామనే అని ఎప్పుడైతే అనుకున్నారో మొత్తం సరెండర్ అయిపోతున్నారు. వందలాది మంది సరెండర్ అయిపోయారు. అనేక మందిని ఎన్కౌంటర్కి గురయ్యారు. పెద్ద పెద్ద మంచి మంచి నాయకులు, హైడ్రా, హెడ్బాల్ లాంటి చురుకైన లేదు షార్ప్గా ఉండే నాయకులు. ఒక మాటలు చెప్పాలంటే హెడ్బా అంటే పోలీసు మొత్తం కూడా ఆడలిపోయిన పరిస్థితులు ఉండేవి. అలాంటి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఎట్లొచ్చిందంటే మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని ప్రాణాలతో బతికించండి, వదిలేయండి అని బతిలాడుకోవాల్సిన స్థితికి ఏర్పడింది. ఈ స్థితిలో ప్రజాతంత్రవాదులు కానీ కమ్యూనిస్టు ఉద్యమ అభిమానులు కానీ కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానించండి, వాళ్ళ జనజీవన విశ్రాంతిలోకి వచ్చేటట్టు అవకాశం కల్పించండి అని చెప్పడం కాదు, ఉద్యమాలు కూడా నిర్వహించినాయి, వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళు ఒక్కొక్కరికి సరెండర్ అయిపోవడం. కానీ ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఒక కొత్త పార్టీని పెట్టుకోవాలి మనం అనే ఆలోచనకు వస్తుందని వార్తలు వస్తున్నాయి. బయటకు వచ్చేసి కొత్త పార్టీలు పెట్టుకోవాలని. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ ఆశయం గొప్పది, కానీ ఆచరించిన పద్ధతి తప్పు. ఆచరణలో అది తప్పని, దానివల్ల ఉద్యమం ముందుకు పోవటానికి కాకుండా ఆర్థిక పూర్వలాగా ఆరిపోయే పరిస్థితికి దారితీసిందనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఎందుకు వస్తాయి అంటే పాలక వర్గాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో ఎవరికి వ్యతిరేకంగా ఎవరు ఎలా పోరాడాలి, ఎవరికి వ్యతిరేకంగా ఎలా పోరాడాలి అనే విషయం మీద కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఇలాంటి చర్చలు వస్తాయి. వచ్చినప్పుడు ఇందులో అతివాదం మితవాదం రెండు కూడా బయటకు వస్తాయి. అతివాదం అంటే నక్సలైట్లు ఏదైతే తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందని చెప్పి అడవుల్లోకి వెళ్ళారో దాన్ని అతివాదం అంటాం. మితవాదం అంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం కాదు, వాళ్ళతో కలిసి పనిచేయడం ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి దేశంలో సోషలిజాన్ని తీసుకురావచ్చు అని ఆలోచించే విధానం మితవాదం. దాన్ని సంస్కరణవాదం అంటారు. ఈ రెండు కూడా పాలక వర్గాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఈ ధోరణులు వస్తాయి.
అందులో భాగంగానే భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ముందు సిపిఐ నుంచి సిపిఎం చేరింది. సిపిఎం నుంచి నక్సల్బరీ ఉద్యమం పేరుతో పార్టీ చీలిపోయింది. ఆచరణలో జరిగేది ఏంటంటే అతివాదం కానీ మితవాదం కానీ ఈ రెండు కవల పిల్లలు. ఈ రెండు చివరికి ముందు అది ఏ విధానంతో ఉన్నా పాలకవర్గాలతో కలిసి పనిచేయాలని ఆలోచించిన, ఇది పాలకవర్గాల మీద యుద్ధం చేయాలని చెప్పిన, ఇద్దరు అక్కడికి వచ్చేసరికి ఈ రెండింటిని పక్కన పడేసి పాలకవర్గాలకు సరెండర్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆటోమేటిక్గా. చరిత్రలో ఇవన్నీ జరిగాయి. ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. అందుకని భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమం చరిత్రలో నక్సల్బరీ ఉద్యమం ఒక పెద్ద ఉద్యమంగా మహోద్యమంగా సాగిన రోజులు ఉన్నప్పటికీ అది గోగుబుజుల సెగలాగా మంటలాగా మరొక మండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆరిపోయినట్టుగా ఉంది అనేది మన అనుభవంలో చదువుతున్న పరిస్థితి. ఇంకా ఎక్కడ విప్లవం జరగాల్సి వచ్చినా ప్రజల పాత్ర లేకుండా, పరిస్థితులు భౌతిక పరిస్థితులు పరిపక్వం కాకుండా అనుకూలంగా లేకుండా మనందరం మనం ఏం చేద్దాం అనుకున్న అసాధ్యమైన అసంభవమైన విషయం. ఎందుకంటే రష్యాలో విప్లవం వచ్చినప్పుడు కూడా 1905లో విప్లవానికి పిలిపించారు, అది ఫెయిల్ అయింది. 17లో విప్లవం రావడానికి నిర్ణయం తీసుకుంటే అది కమ్యూనిస్ట్ పార్టీ లోపల పొలిట్ బ్యూరోలో, కేంద్ర కమిటీలో పొలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయం, ఆ సమయం సందర్భాన్ని నిర్ణయించుకొని విప్లవానికి యుద్ధానికి ప్రారంభం చేయాలని తీసుకున్న నిర్ణయం డీకే అయ్యేసరికి దానికంటే ముందే, అనుకున్న టైం కంటే ముందే ప్రారంభం చేసి విప్లవం జయప్రదం చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ప్రజలు దానికి పరిపక్వంగా అయింది, ప్రజలు దాన్ని స్వీకరించారు. విప్లవం జయప్రదం అనుకున్న టైం కాకుండా ముందుకు ఒక 6 నెలలు ముందుకు వచ్చిన ప్రజలు దాన్ని అందుకున్నారంటే ఆటోమేటిక్గా ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. అక్కడ చైనాలో కూడా ప్రజలు, మనకి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికీ 100 సంవత్సరాలు అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. 100 సంవత్సరాల పైన ఒక 5 సంవత్సరాల తేడా అని సిపిఎం పార్టీ చెప్తాను. కానీ 105 సంవత్సరాల 90 సంవత్సరాలా సార్ కమ్యూనిస్ట్ పార్టీ వయసు? సిపిఎం ఎన్ని సంవత్సరాలు అని చెప్తున్నారు? వాళ్ళు చెప్పింది ఏంటంటే 2020 ఓకే, తాష్కెంట్లో ఏర్పడ్డదని. 20లో తాష్కెంట్లో ఏర్పాటు చేసిందని సిపిఎం పార్టీ, 25లో వీళ్ళు చెప్తున్నారు, సిపిఎం చెప్తారు, సిపిఐ చెప్తుంది. ఓకే సార్, కంటిన్యూ. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు ఉద్యమం అనేది ఆ రకంగా భారతదేశంలో బలహీనపడిపోయింది. అయితే ఇన్ని సంవత్సరాలైనా భారతదేశంలో పరిస్థితులు ఉంటాయి. చైనాలో 1940లో ప్రారంభమైంది కమ్యూనిస్ట్ పార్టీ. మన 25-26 సంవత్సరాల లోపే, అంటే 48లో చైనాలో విప్లవం వచ్చింది. మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఒక 40-50 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. అక్కడ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ పొందాన్ని నిర్ణయించుకుంది. భౌతిక పరిస్థితులకు అనుగుణంగా ఆ యువను రచించుకున్నారు. దానికి తగ్గట్టు కమ్యూనిస్ట్ పార్టీని తయారు చేసుకున్నారు. ఇంత విచిత్రం అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ విప్లవం తీసుకురావడానికి నిర్ణయించింది. మావో నాయకత్వంలో దాన్ని నిర్ణయిస్తే ఆ బంధాన్ని తప్పని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఈయన ఒక్కడే మిగిలిపోయింది. ఈయన అందరి నుంచి బయటకు వచ్చేసి ఆయన బహిష్కరించారు పార్టీ నుంచి. బయటకు వచ్చి సార్ మావోనే తన బంధాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి చాలా తక్కువ సమయంలో ప్రజలందరినీ కూడగట్టి ప్రజా మద్దతు సంపాదించి ఆ దేశంలో విప్లవం తీసుకొచ్చింది. అంటే ప్రజల యొక్క మద్దతు ఉంటే
సమయం ఎంత సమయం అనేది ఎక్కడలే. ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి అవకాశం ఉంది. అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అనుకుంటే క్యూబాలో అంతే. క్యూబాలో ముందు సైనిక తిరుగుబాటు జరిగింది. కొద్ది రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్గా కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమంగా దాని రూపాంతరం చెందింది. తర్వాత దాన్ని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. అట్లేంటంటే అట్లాగే బలమైన ఉద్యమాలు మన వియత్నాంలో 3 సామ్రాజ్యవాద దేశాలు, ఫ్రెంచ్, జపాన్, అమెరికా, ఈ 3 దేశాలు పరిపాలన చేసి పెత్తనం చేసినాయి. 30-40 సంవత్సరాలు ఎత్తిని తుపాకీ దించకుండా అమెరికాకి వ్యతిరేకంగా, బ్రిటన్కి జపాన్కి వ్యతిరేకంగా, ఫ్రెంచ్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేసి చివరికి అమెరికా వండి తరిమి కొట్టారు. అది ప్రజలు సన్నద్ధం అయితే, ప్రజలు తుపాకీ పడితే చిన్నపిల్లలతో సహా తుపాకీ పట్టిన పరిస్థితులు ఉన్నాయి. అన్ని పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విప్లవం చేయప్రదమైంది. అందుకని సారాంశం ఏంటంటే, ఏ దేశంలో విప్లవం రావాలన్నా అక్కడున్న ప్రజలు దానికి సిద్ధపడాలి, సంసిద్ధులుగా ఉండాలి, ప్రజలు భాగస్వాములు కావాలి. నువ్వు ఇచ్చే నినాదం నీవో ఎత్తుగడని ప్రజలు అర్థం చేసుకొని దానికి అనుగుణమైన పద్ధతిలో నీతో చేయి కలిపే పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విప్లవం వస్తుంది. అది ఏ రూపం అనేది మనకు చెప్పలేము. అది ఆ సాయుధ రూపం, ఇంకోట. తెలంగాణ పోరాటంలో సాయుధ పోరాటం ముందు రాలే. రాళ్లతో పోరాటం చేశారు, కర్రలతో పోరాటం చేశారు, బాంబులతో పోరాటం చేశారు, కర్రలతో, కత్తులతో, వీటన్నిటితో చేశారు. చివరికి వచ్చిన ఆయుధాలతో చేయాల్సి వచ్చింది. అందుకని పోరాటంలో ఏ ఆయుధాన్ని ఉపయోగించాలని ప్రజలే నిర్ణయిస్తారు, పరిస్థితులే నిర్ణయిస్తాయి. మనం నిర్ణయించుకుంటూ వచ్చేది కాదు. ఈ అనుభవాలను దృష్టి పెట్టుకొని ఇప్పటికైనా మితవాద ధోరణులకి దిగజారిపోకుండా మావోయిస్టులు సరి అయిన పందాలు, అది మార్క్సిస్ట్ పార్టీ పందాలు ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. వాడు తెలుసుకుంటే ఉన్నాడు సిపిఐ. సార్ చెప్పండి, సిపిఎం పార్టీ 105 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీకి అంటుంది, సిపిఐ 100 ఏళ్ళు అంటుంది. సరే, అది అట్లున్నాయండి. చరిత్ర ఏం చెప్తుంది? సిపిఐ లైన్ కరెక్టా, సిపిఎం పార్టీ లైన్ కరెక్టా, ఎంఎల్ పార్టీ లైన్ కరెక్టా, మావోయిస్ట్ పార్టీ లైన్ కరెక్టా? ఏం చెప్తుంది చరిత్ర ప్రజలకి? ఈ 60-70 సంవత్సరాల అనుభవంలో ఎవరి లైన్ కరెక్ట్? 60 సంవత్సరాల అనుభవంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో వివిధ ధోరణులు ఇవన్నీ వచ్చిన సందర్భంలో మొత్తం ఈ 60 సంవత్సరాల చరిత్రను పరిశీలించినప్పుడు సిపిఎం పార్టీ విధానం కరెక్ట్ అనేది సూటిగా స్పష్టంగా ఈనాడు ఎవరికైనా అర్థమయ్యే విషయం. సిపిఐ కూడా పార్లమెంటరీ పందానే ఎందుకుంది కదా. పార్లమెంటరీ పందా ఒక్కటే ఎదుర్కొంటే దానివల్ల విప్లవం రాదు. అవసరమైతే పార్లమెంటరీతర పద్ధతులు కూడా అవసరించాల్సిన అవసరం ఉంటుంది అనేది సిపిఎం పార్టీ చెప్పింది అవసరం వచ్చినప్పుడు. అందుకని సిపిఎం ఏం చేసింది చెప్పండి. పార్లమెంటేతర పద్ధతులలో ఉద్యమాలు సాగించాలని సిపిఎం పార్టీ చెప్పింది. సిపిఎం ఏమో పార్లమెంటరీ పద్ధతిలో పోవాలని చెప్పింది. ఎంఎల్ పార్టీ ఆయుధాలు తీసుకొని పోవడమే పరిష్కారం అని చెప్పింది. ఈ రెండు తప్పు అనేది ఆచరణలో రుజువు అయింది. ఎందుకంటే ఇందిరాగాంధీని బలపరిచారు సిపిఐ. ఎమర్జెన్సీలో కానీ చేసింది తప్పు అని గుర్తించి ఎనికి రాలే. అంటే వాళ్ళ విధానం ఎట్లా తప్పో అనేది వాళ్ళకి అర్థమయ్యే ఎనికొచ్చారు. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా తన విధానం ఎంత తప్పు అనేది అర్థం చేసుకుని తట్టుకోలేని పరిస్థితి వచ్చి బయటకు వస్తున్నారు. సిపిఎం పార్టీ ఆ రకంగా ఏనాడు కూడా ముందుకు పోయి వెనకడ చేసింది లేదు. అనుకున్న పందాలనే నడుస్తానే తప్ప, కాకపోతే అనుకున్న దాన్ని అమలు జరపడంలో, ప్రజల దగ్గర తీసుకుపోవడంలో, దాన్ని ప్రజా ఉద్యమంగా నిర్మించడంలో, ఒక ఆయుధంగా ప్రజలకి ఒక ఆయుధంగా అందించడంలో వైఫల్యం ఉంది. అంత తప్ప విధానాలు, ఎత్తుగడలు, వ్యూహం అన్నీ కూడా సిపిఎం పార్టీ ఈనాడు దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి అనేది. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు.
వ్యూహంలో ఎత్తుగడలు. గతంలో ఒక్క వర్గ సమస్య మీదనే కేంద్రీకరించేది. ఇప్పుడు వర్గ సమస్య కాదు, సామాజిక సమస్య కూడా చాలా కీలకమైందని భావించి సామాజిక సమస్యని వర్గ సమస్యని జోడించి ప్రజా ఉద్యమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. దీనివల్ల ముందు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని నడపగలిగే స్థితిలో, దాన్ని ముందు తీసుకోగలిగే స్థితిలో సిపిఎం పార్టీ యొక్క నిర్మాణ స్థితి ఉండాలి. అది బలహీనంగా ఉంది. దాన్ని బలపరచుకోవాల్సిన అవసరం తప్ప విధానాలు, ఎత్తుగడలు, వ్యూహం అన్నీ కూడా సిపిఎం పార్టీ ఈనాడు కరెక్ట్ అనే కమ్యూనిస్ట్ ఉద్యమంలో సరి అయిన పందాన్ని నిర్ణయించడం జరిగిందనేది నా అభిప్రాయం. సిపిఎం పార్టీ లాల్ నీల్ జెండాలు అంటుంది. బిఎల్ఎఫ్ ఏమంటారు, టీమాస్ని బిఎల్ఎఫ్ చేశారు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లాల్ నీల్ జెండాలు కలిసి పనిచేయాలని. మరి ఎందుకు అంత పేలవంగా ఓట్లు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రయోగంలో? మళ్ళీ ఎందుకు సిపిఎం అక్కడి నుంచి తప్పుకొని పక్కగా జరిగి వెళ్ళిపోయింది? లాల్ నీల్ జెండాలు అనేది కలిసి పనిచేయడంలో తప్పు లేదు, అది అవసరం కూడా. కానీ లాల్ జెండా వెళ్ళిపోయి నీల్ జెండే ప్రధానం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అది నష్టం జరుగుతుంది, దానివల్ల ఉపయోగం లేదు. ఇటు మొత్తం ఎర్ర జెండా ఒక్కదాన్ని మీద వేసుకొని చేసినందువల్లనే రావడం కష్టం. నీల్ జెండాని వేసుకొని చేయడం వల్ల కూడా కష్టమే. అంటే రెండింటి సమన్వయం చేసుకొని రెండింటి జోడించి చేస్తే తప్ప సాధ్యం కాదనేది అనుభవం. అది అమలు జరపడంలో ఆచరణలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అందుకని ఆ దెబ్బతింటే జరిగింది. ఎందుకంటే దీంట్లో మనం గమనించాల్సింది, నీల్ జెండా అంటే బహుజనులు ఉంటారు. దాంట్లో బహుజనులందరికీ కూడా రాజకీయాలు అతీతంగా ఎవడు లేడు. అందరూ రాజకీయాలకు అనుగుణంగానే ఉంటారు. వాడికి రాజకీయాలు ఉంటాయి. ఎవరో ఎన్ని చెప్పినా ఓటు వేసరికి వాడు రాజకీయాలు వాడుకుంటాయి. దానికి అనుగుణంగా ఉంటాడు తప్ప నీకు మాటలు చెప్పడానికి అనుకున్నాం. ఇక్కడ ఖమ్మంలో అన్ని తక్కువ ఓట్లు 1000 ఓట్లు వచ్చినాయి అంటే మరి బహుజనులందరూ ఓట్టయితే రావాలిగా. ఎందుకంటే వేయరు, అది సాధ్యమేది కాదు. రాజకీయ విభజన అనేది రాకుండా ప్రతి మనిషిలో రాజకీయ విభజన రావాలి. దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి అనే దృష్టి రావాలి. అది రాకున్నంతకాలం ఇంతే ఉంటుంది. ఏ జనులు ఎవరు ఏ జెండాలు వేడికి మాత్రమే. ఆ జెండాల్ని స్వీకరించి ఆ జెండాలకు న్యాయం చేయాలి అనే ఆలోచన వస్తే ఆ జెండాల్ని మనం సొంతం చేసుకోవాలి, ఓన్ చేసుకొని పనిచేయాలనుకుంటే అప్పుడు దానికి ఉపయోగమే లేదు. కానీ లేవుగా, అలాంటి స్థితి లేదు భారతదేశంలో. ఇప్పుడు అట్టున్న పార్టీలే ఇప్పుడు ఇంతక బీజేపీకి వ్యతిరేకంగా ఎగిరెగిరి పని చేద్దాం, ఓడిద్దామని పోయే వెళ్ళేటప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్నేమో సొంత ప్రయోజనం చూసుకున్నాయి. దేశం విడిపోయినా బాగలేదు, మనం చూసుకుని చాలనుకుంటారు పకీర్లు వీళ్ళంతా. కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ సీట్లు ఓట్ల కాడ పట్టుకొని పాకులాడుతుంది. అది ఎంత జరిగిందో దానికి బుద్ధి రావడం. బీఆర్లో ఎంత ఘోరంగా ఓడిపోయింది. ఎందుకు ఓడిపోవాలి? ఏ పర్సెంట్లు అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం వాళ్ళైతేనే ఉంది. నీకు లేదు సరుకు, నీకెందుకు సీట్లు? వాళ్ళు చేయి తీసుకొని గెలిపించుకుంటే చాలు. అలాంటి ఇప్పుడు మళ్ళీ అడిపోయి రాజీవ్ గాంధీ వల్ల మళ్ళీ మన ఎవడు రాహుల్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ వల్ల దేశం ఉద్ధరిస్తుంది, బ్రహ్మాండం అన్నారు. మరి ఇప్పుడు ఏమంటారు? ప్రియాంక బ్రహ్మాండం, మరి ప్రియాంక ప్రధానమంత్రి చేస్తే ముందు ప్రకటిస్తూ బ్రహ్మాండం పడుతుంటారు. ఈ వ్యక్తులను బట్టి ఉద్యమాలు అవుతాయా? అంటే విధి విధానాలే ఉండాలంటారా? విధానాలే ప్రధానం అంటారా? విధానాలే ప్రధానం. వ్యక్తులు మీకు అవసరమే, వ్యక్తుల పాత్ర ఉంటుంది. కానీ విధానాలు లేకుండా వ్యక్తుల పాత్ర ఉపయోగం